ఇక కోల్కతా కాళీఘాట్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటికి భారీగా బెంగాల్ పోలీసులు చేరుకున్నారు. అభిషేక్ బెనర్జీకి సన్నిహితంగా ఉండే వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు వచ్చారన్న సమాచారంతో ఇక మాజీ సీఎం మమతా బెనర్జీ అలర్ట్ అయిపోయారు. ఆగ మేఘాలపై అభిషేక్ బెనర్జీ ఇంటికి మమతా బెనర్జీ చేరుకున్నారు. కాసేపు అభిషేక్ ఇంట్లో కూడా ఉండే మమతా బెనర్జీ వెళ్ళిపోయారు. నకిలీ సంతకాల కేసులో అభిషేక్ బెనర్జీపై సిఐడి విచారణ కొనసాగుతోంది. ఇక కేసు విచారణలో భాగంగా పలు చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటిది గంటకు ఒక బ్రేకింగ్ న్యూస్ లా ఉన్నటువంటి ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితి. దాదాపు అంటే అభిషేక్ బెనర్జీ తర్వాత కళ్యాణ్ బెనర్జీకి మధ్య జరిగినటువంటి నిన్నటి వరకు కూడా ఒక వార్ జరిగింది. కానీ ఈ రోజు అర్ధరాత్రి దాదాపు 3 గంటల సమయంలో అభిషేక్ బెనర్జీ ఆయన ఉండేటటువంటి నివాసంలో అటు కేంద్ర బలగాలతో ఇటు రాష్ట్ర పోలీసులు కూడా ఇంటికి రావడము, ఇంటిపై దాడి చేయడము అన్నటువంటిది వ్యాఖ్యలు ఇటు టీఎంసీ సోషల్ మీడియా వేదికగా టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు ఒకవైపు చెప్తున్నటువంటిది. కానీ జరిగినటువంటిది దాదాపు 3 గంటల సమయంలో అటు అభిషేక్ బెనర్జీ ఇంటికి 3 గంటల సమయంలో కేంద్ర బలగాలు తర్వాత రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా కూడా ఒక రైడ్ చేసినటువంటిది. దాదాపు ఇంట్లో ఉండేటటువంటి తాళాలను అంటే లాక్ చేసినటువంటి తాళాలను పగలగొట్టి లోపల ఉండేటటువంటి రూములంతా కూడా అన్ని మొత్తం అంతా కూడా తనిఖీ చేసినటువంటిది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అంతా కూడా ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, అనంతరము హుటాహుటిన ఈ సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత అటు మమతా బెనర్జీ కూడా కాళీఘాట్ కి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి 4 గంటల సమయంలో అంటే గంట లోపలే సమాచారం తెలియగానే మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ ఇంటికి రావడము, తర్వాత అక్కడ కొంత అటు పోలీసులతో కూడా కొంత వాగ్వివాదం జరిగినటువంటిది కూడా బయట నిలబడినటువంటి విషయాలను కూడా ఇటు పోలీసు అధికారులు కూడా వెల్లడించారు. దాదాపు హుటాహుటిన అర్ధరాత్రి తనిఖీలు జరుగుతున్నటువంటిది. ఒకవైపు అభిషేక్ బెనర్జీకి దాదాపు నిన్న సిఐ అంటే మనము 24 గంటల క్రితం కూడా సిఐడి ముందర హాజరు కావడము, మరొకసారి కూడా హాజరు కావాల్సింది అంటూ కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి ఫోర్జరీ కేసెస్ కి సంబంధించినటువంటిది అనేక అంశాలపై కూడా దాదాపు 6 గంటలు చేసినటువంటి ఏదైతే సిఐడి విచారణలో అనేక అంశాలను వెల్లడించారు. మరొక కీలక వ్యక్తి దాదాపు మున్సిపల్లో దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా కూడా ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది అంటూ నిన్న సాయంత్రం ఒక ఇటు కోల్కతాకు సంబంధించినటువంటి పేరు ఎక్కడా కూడా బయటికి వెల్లడి కాలేదు. దానికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా ఇటు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఎంటర్ అయ్యారు అన్నటువంటిది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఇటు ఒకవైపు సిఐడికి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొంటున్నాడు, మరొక నిన్న సాయంత్రము ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ తో దాదాపు మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పై కూడా చాలా పెద్ద స్కామ్ చేశారు. దీనిలో చాలా కీలకంగా ఇక్కడ అభిషేక్ బెనర్జీ ఉన్నారు అన్నటువంటిది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో భాగంగానే ఈ రోజు అర్ధరాత్రి జరిగినటువంటి తెల్లవారుజామున 3 గంటల నుంచి దాదాపు 4 గంటల పాటు కూడా టోటల్ ఆయన నివాసం అంతా కూడా సోదాలు జరిగాయి అన్నటువంటిది మాత్రం ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. మరి దీనికి కీలకంగా కూడా టీఎంసీ స్పందించేటటువంటి అవకాశం ఉంది. హుటాహుటిన మమతా బెనర్జీ రావడం కూడా ఈ రోజు అంటే తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెంటనే అభిషేక్ బెనర్జీ దగ్గరికి రావడము, దీనిపై కూడా ఆమె కొంత పోలీసులతో బయట గొడవ పడినటువంటి దృశ్యాలు కూడా. కానీ కీలకంగా ఈ రోజు అంటే సిఐడి విచారణ ఒకవైపు జరుగుతుంది. నిన్న సాయంత్రం ఇచ్చినటువంటి ఏదైతే ఒక కంప్లైంట్ వల్లనే అర్ధరాత్రి సోదాలు చేశారు అన్నటువంటిది మాత్రం ప్రస్తుతం అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళా.